హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. నరేందర్ సరెండర్ అని ఈరోజు వార్త ఒకటి మనం చదువుదాం. ముఖ్యంగా ఎందుకు అనంటే నిన్న భోపాల్లో జరిగినటువంటి పార్టీ కన్వెన్షన్లో రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద విపరీతమైన దుమారం లేస్తూ ఉంది. అయితే ఆయన అన్నటువంటి మాటలు ఏంది, ఆయన అన్నటువంటి మాటల మీద ఎందుకు బీజేపీ దుమారం రేపిస్తుందని చెప్పేసి అనే విషయాన్ని లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నరేందర్ అంటే నరేంద్ర మోడీ అని అర్థం. చాలామందికి డైలాగులు సరిగా అర్థం కాకపోవడం వల్ల పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఈ పదాన్ని నిజానికి కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ కానీ కాంగ్రెస్ పార్టీ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు కానీ విపరీతంగా వాడుకోవచ్చు. కానీ వాళ్ళు వాడుకునే దానికన్నా బీజేపీ ఐటీ సెల్ దీని మీద విమర్శలు చేస్తూ వాడుతున్నదే ఎక్కువ కనబడతా ఉంది. నరేందర్ సరెండర్ అని ఎవరన్నారు అని అంటే రాహుల్ గాంధీ అనలే, ట్రంప్ ఈ పదాన్ని వాడిండు. ట్రంప్ ఫోన్ చేయగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించిండు అని చెప్పేసి రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇది ఒకవేళ నిజంగానే రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో నరేందర్ సరెండర్ అనే పదం కనుక తప్పు అని మీరు అనుకుంటే ఇది తప్పు అని నిరూపించండి. ఆయన ట్రంప్ బహిరంగంగా ఒక వీడియో రిలీజ్ చేసింది కదా. ఆయన ఎక్స్ ఖాతాలో కొన్ని మిలియన్ల పీపుల్ ఆయన పెట్టగానే 24 అవర్స్లోనే కొన్ని మిలియన్ల పీపుల్ దాన్ని చూసిర్రు, దాన్ని షేర్ చేసిర్రు, దాన్ని రీపోస్ట్ కొట్టిర్రు, దాన్ని కామెంట్లు చేసిర్రు, లైకులు కొట్టిర్రు, అన్నీ చేసిర్రు కదా. ఈరోజు రాహుల్ గాంధీ అంటున్నటువంటి మాట ఏమున్నది, నేను మోడీకి చెప్పినా నేను ఏంటి పీస్ టాక్స్ అని చెప్పేసి మాట్లాడినా అది వెంటనే ఆయన తగ్గిండు అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు ఇలా క్లియర్ కనబడుతుంది కదా. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు తప్పు ఉన్నదని చెప్పేసి మీరు ఎట్లా అంటారు? ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ క్యారెక్టర్ అంటూ ఆయన విమర్శ చేయడం జరిగింది. భోపాల్లో పార్టీ కన్వెన్షన్లో రాహుల్ గాంధీ కామెంట్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు లొంగిపోయిందా లేదా అనే విషయం పక్కన పెడితే ఒకవేళ ఇప్పుడు మోదీ ప్లేస్లో కనుక కాంగ్రెస్లో సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరన్నా ఉండేది ఉంటే వీళ్ళు మాట్లాడేటువంటి మాట ఎట్టుండు? అమెరికా ముందు మన బానిసత్వం, ఇంకెన్నాళ్ళు ఈ బానిసత్వం అని చెప్పేసి వీళ్ళ డైలాగులు సావర్కర్ నుండి మొదలుకుంటే మోడీ వరకు సరెండర్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా వీళ్ళు మాత్రం వీళ్ళే వీరత్వానికి వీళ్ళే మొత్తం మొగోళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఈరోజు రాహుల్ గాంధీకి సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శ ఏదో ఆ విమర్శకు సద్విమర్శ చేసేటువంటి అవకాశం నరేంద్ర మోడీ దగ్గర ఉందా కనీసం? ఈరోజు ఆ యుద్ధం ఏదైతుందో యుద్ధం జరగద్దు అన్నటువంటి కోరుకున్న వాళ్ళలో నేను ఒకనే. యుద్ధం ఎక్కడ జరిగింది? ఈరోజు వాళ్ళు చాలామంది బీజేపీ వాళ్ళు కొంతమంది అయితే అసలు పెద్ద పెద్ద మీడియా సంస్థలు సిగ్గు లేకుండా పాకిస్తాన్ పని కథం, పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం ముందే బాంబులు వేల్చారు, పారిపోయిన ప్రధాని మొత్తం దాక్కున్నాడు, ఏంటి భూమి లోపలికి వేయండు అని చెప్పేసి ఒక్కొక్క రకంగా ఆ అఘోరి వచ్చి ఏ విధంగా అయితే ఆగమాగం చేసిందో వీళ్ళ వార్తలు 2-3 రోజుల పాటు ఆగమాగం చదివిరు. అసలు వీనికి ఎవ్వరిని తెలియదు అసలు ఏం జరుగుతుంది, వీడు యుద్ధం ఎక్కడ చేసిండు, ఎవరు చేసిరు, ఆపరేషన్ సింధూర్ అంటే ఏంది, ఆపరేషన్ సింధూర్ చేసిన వాళ్ళు ఎవరు, ఇక సిగ్గు లేకుండా ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించినటువంటి మహిళా నాయకురాల మీద కామెంట్ చేసినటువంటి ఈ సిగ్గు తప్పిన బీజేపీ నాయకులు ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులే ఆ మహిళల మీద కామెంట్ చేసినటువంటి అంటే పాకిస్తాన్ వాళ్ళ సంబంధికులు అని చెప్పేసి మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. నరేందర్ దిస్ సరెండర్ ఏది ఆయన మన పవన్ కళ్యాణ్ అంటాడుగా సీజ్ ద షిప్ అన్నట్టుగా ఈరోజు ట్రంప్ కూడా అదే మాట మాట్లాడినా. అందుకే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఆ పాకిస్తాన్ మీద యుద్ధానికి సంబంధించిన విషయంలో ఆయన వెనక్కి తగ్గిరు అని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నటువంటి మాటలలో తప్పేమున్నది? మరి పాకిస్తాన్ ట్రంప్ ఫోన్ కాల్ కారణంగానే ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్నారు. నరేందర్ సరెండర్ అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారని ఆరోపించారు. ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ క్యారెక్టర్ అని కూడా ఆయన విమర్శించారు. వీళ్ళంతా ఇలాగే లొంగిపోతారని, చరిత్ర కూడా ఇదే చెప్తున్నదని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కన్వెన్షన్లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాగానే మోదీకి ట్రంప్ ఫోన్ చేశారు. మోదీజీ ఏం చేస్తున్నారని ఫోన్లో ట్రంప్ అడిగారు. ఆయన సరెండర్ అనగానే ఈయన కాల్పుల విరమణ ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలను తూచా తప్పకుండా మోడీ పాటించారు అని రాహుల్ గాంధీ విమర్శించారు. నరేందర్ సరెండర్ అనే ట్రంప్ అనగానే మోదీ ఎస్ఆర్ అని అన్నాడని ఎద్దేవా చేశారు. ట్రంప్ నుంచి ఫోన్ రాగానే మోదీ భయపడిపోయారని, ఆయన ఒత్తిడి చేయడంతోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అన్నారు. 1971 సంక్షోభ సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఇందిరాగాంధీ ఎవరికి భయపడలేదన్నారు. అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా ఇందిరాగాంధీ హయాంలో 1971లో పాకిస్తాన్ను ఇండియా విచ్ఛిన్నం చేసిందన్నారు. అగ్రరాజ్యాలకు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిందని తెలిపారు. యుఎస్ 7th ఫ్లీట్ ముందుకు
ముందుకు సాగినా నేను చేయాల్సింది చేస్తా అని గట్టిగా సమాధానం చెప్పారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వీరంతా అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులే అని తెలిపారు. సరెండర్ కావడంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు అలవాటే అంటూ ఎద్దేవా చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లొంగిపోయే లేఖలు రాసే అలవాటు ఉందంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ లొంగదని స్పష్టం చేశారు. డబ్బు ప్రజలది, లాభాలు అదానికా? ప్రజాధనంతో మోడీ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు లాభాలు తెచ్చిపెడుతుందని అనిపిస్తే రాహుల్ గాంధీ విమర్శించారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్లో ఎల్ఐసి రూపాయలు 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. డబ్బు, పాలసీ, ప్రీమియంవి భద్రత, సౌకర్యం, లాభం అదానిదా అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలు సామాన్యుల నుంచి సేకరించిన డబ్బును అదానీ గ్రూప్ వంటి ప్రైవేటు సంస్థల లాభం కోసం ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. మోదీ అమలు చేస్తున్న క్రోనీ క్యాపిటలిజం సామాన్య ప్రజల ఆర్థిక భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తుందని చెప్పేసి ఆయన ఆరోపించారు. ఇక రాహుల్ గాంధీ కామెంట్లపై బీజేపీ ఫైర్. రాహుల్ చేసిన నరేందర్ సరెండర్ కామెంట్లపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇది వ్యక్తిగత దాడి అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. రాహుల్ చాలా ఆవేశంతో ఉన్నాడని, స్పెల్లింగ్ కూడా సరిగా రాయలేకపోతున్నానని ఎద్దేవా చేశారు. 1962లో నెహ్రూ హయాంలోనే అస్సాంను దాదాపుగా చైనాకు అప్పగించారని గుర్తు చేశారు. జాతీయ భద్రతా అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా అన్నారు. నెహ్రూ, గాంధీ కుటుంబాలు చేసిన చారిత్రక తప్పిదాలను రాహుల్ గాంధీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి విమర్శించారు. నెహ్రూ, రాహుల్ గాంధీ కుటుంబాలు చేసినటువంటి చారిత్రక తప్పిదాలు ఏవైతున్నాయో ఆ తప్పిదాల విషయంలో మీ తప్పిదాల సంగతి ఏంది? 11 సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి నరేందర్ మోడీ అనే వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంది? 2014 కన్నా ఎన్నికల కన్నా ముందు జరిగినటువంటి మాటలలో ఆయన ఎప్పుడు ఉగ్రవాదాన్ని అంతం చేయడమే మా లక్ష్యం అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ మరి ఉగ్రవాదాన్ని ఎందుకు అంతం చేయలేకపోతాడు? ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ట్రంప్ ఫోన్ చేయగానే పక్క దేశం మీద ప్రేమ ముట్టుకొచ్చిన నరేంద్ర మోడీ ఇదే దేశంలో ఆపరేషన్ కగారుతో వేల మందిని చంపుతా ఉన్నాడు, లక్షల మందిని ప్రభావితం చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు లక్షలాది మంది ఆదివాసీలకు సంబంధించిన విషయంలో ఆపరేషన్ కగారును ఆపివేయాలని చెప్పేసి ఈ దేశ ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు, ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు గోడు పెడతా ఉన్నా కూడా ఎందుకు వారి విషయంలో నరేంద్ర మోడీకి ఇంకా ట్రంప్ నుండి ఫోన్ రాలేదా? ఆపరేషన్ కగారు ఆపాలన్నా కూడా ట్రంప్ నుండే ఫోన్ రావాలా? మరొకసారి నరేందర్ సరెండర్ అనగానే ఈరోజు ఆపరేషన్ కగారు ఆపకుండా ముందు పోనిస్తాడా? లేదంటే ఇంకో దేశం నుండి, రష్యా నుండి పుతినో ఇంకెవరైనా ఫోన్ చేయాల్సిన అవసరం ఉందా? ట్రంప్ ఫోన్ చేయగానే ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ పీఓకేలో ఉన్నటువంటి 6 ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం దాడి చేసింది. దాడి చేయడంలో భాగంగా ఆ దాడి చేసినటువంటి స్థావరాల్లో కొంతమంది మరణించారు, అంత విషయం తెలిసిందే. కానీ పహల్గామ్కు వచ్చి అటాక్ చేసినటువంటి ఉగ్రవాదులు ఎక్కడా అనే ప్రశ్నకి ఇప్పటివరకు సమాధానం లేదు. ఇప్పటివరకు దాని గురించి మాట్లాడతలేరు కదా. మరి ఈ విషయం మీద స్పందించాల్సిన నరేంద్ర మోడీ, బీజేపీ ఐటీ సెల్లు, బీజేపీ నాయకులు, అస్సాము ముఖ్యమంత్రి శర్మ గారు మీరు అడుగుతున్నా, అసలు ట్రంప్ ఫోన్ చేయగానే ఈయన సరెండర్ అయిందా కాలేదా అనే విషయాన్ని మీరు చెప్పండి. రాహుల్ గాంధీ మాటల్లో ఏముంది అనే విషయం మేము అడుగుతున్నాం. అది ట్రంపే ప్రకటించిండు, రాహుల్ గాంధీ ప్రకటిస్తలేడు. ట్రంప్ తన ఎక్స్ వేదికగా క్లియర్గా ప్రకటించిండు, నేను యుద్ధం ఆపమని చెప్పినా 2 దేశాలు మూసుకొని కూర్చున్నాయి అని చెప్పేసి. ఆయన చెప్పినటువంటి మాటలో క్లియర్ అర్థమైంది అని అంటే నేను చెప్పగానే మోడీ మూసుకున్నాడు అనేది ట్రంప్ చెప్పిండు. మరి మీకు దమ్ముంటే రాహుల్ గాంధీ మాటల్ని కాదు ట్రంప్ మాటల్ని ఖండించండి. ట్రంప్కు వ్యతిరేకంగా మీరు మాట్లాడండి. మీ నరేంద్ర మోడీనో లేదంటే అమిత్ షానో ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఒక పోస్ట్ని షేర్ చేయమని చెప్పింది. నంబాల కేశవరావు చచ్చిపోతే, నంబాల కేశవరావు మరణించినటువంటి రోజున అమిత్ షా ఒక పోస్ట్ పెడితే దాన్ని నరేంద్ర మోడీ గారు షేర్ చేశారు కదా. మరి ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల్ని నరేంద్ర మోడీ ఎందుకు షేర్ చేయలేకపోయిండు దాన్ని ఖండిస్తూ? ఈ విషయానికి సమాధానం చెప్పాలి. ఈ దేశ పౌరులైనటువంటి నంబాల కేశవరావులు లేకపోతే రాకేషో, భూమికనో, విజయలక్ష్మో, ఇంకోరో చచ్చిపోతే నువ్వు సంతోషాన్ని వ్యక్తం చేసినావు కదా. మరి పక్క దేశం నీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు అసలు నువ్వు సరెండరే కాకపోయేది ఉంటే ట్రంప్ మాటల్ని ఎందుకు ఖండించలేకపోయినా అనే విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దమ్ముంటే ఆ వ్యాఖ్యల్ని ఖండించి దానికి సంబంధించిన పోస్ట్ని షేర్ చేసి ట్రంప్ మీరు మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పేసి నరేంద్ర మోడీ పోస్ట్ పెట్టగలడా, లేదంటే ఈ బీజేపీ ఐటీ సెల్ ఆయనతో యుద్ధం చేయగలదా అని చెప్పేసి విషయాన్ని ప్రకటించండి. లేదంటే అన్ని మూసుకొని కూర్చోండి. ట్రంప్ ఫోన్ చేయగానే ఎట్లాగైతే మూసుకున్నామా, ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడినా రేపు ఇంకోడు చిన్న చెడ్డీ లేని పోరాడు కూడా మాట్లాడతాడు. రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు ప్రకారంగా ఎవడైనా మాట్లాడచ్చు. చెడ్డీ లేని పోరాడు కూడా ఇది చరిత్రలో రాయబడుతుంది. నరేందర్ అనే వ్యక్తి సరెండర్ అనగానే సరెండర్ అయిన అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన మాటలు అమెరికా చరిత్రలో రాయబడతాయి, ఇక్కడ కూడా రాయబడతాయి.
ఇంకో 2 ఏళ్ళు ఇంకో 3 ఏళ్ళ తర్వాత వేరే 2 దేశాలకు యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో కూడా నేను ఆనాడు నరేంద్ర మోడీని బెదిరించేదంటే నరేంద్ర మోడీ సరెండర్ అయ్యండి, మీరు కూడా అట్లే సరెండర్ కావాలని చెప్పేసి 4 దేశాలకు చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా తప్పకుండా వస్తుంది. ఒకవేళ మీరు సరెండర్ కాకపోతే ఈరోజు సరెండర్ కాలేదని చెప్పేసి మాట్లాడండి. అసలు యుద్ధమే వద్దురా బాబు, యుద్ధం కాదు, ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం మీరు చర్యలు తీసుకోండి, కానీ యుద్ధం అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళ మీద కుక్కలు మురిగినట్టు మురిగిండు ఒక్కొక్కడు. ఇప్పుడు మాత్రం కుయ్యమంటలేడు. ఏది ఏమైనా ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, నరేందర్ సరెండర్ అని చెప్పినటువంటి మాటలు ఏమున్నాయో, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ ఎట్లయితే సీజ్ చేసినటువంటి షిప్లో ఎగిరిండో సేమ్ ఇదే ప్రాసెస్ ఉన్నది. కాబట్టి యుద్ధం వద్దు అని చెప్పేసి ఈ దేశ పౌరులు కోరినప్పుడు మీరు మాట్లాడకుండా, దాని గురించి చెప్పకుండా, దాని గురించి మాట్లాడిన వీళ్ళ మీద కామెంట్ చేసినటువంటి సిగ్గు తప్పినటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ప్రపంచ దేశాల ముందు మన పరువును తీసినాయి. ఇక్కడ ఉన్నటువంటి పౌరులే శాంతి చర్చలు అని అడుగుతున్నప్పుడు ఈరోజు మీరు ఆపరేషన్ కగారు కూడా ఆపివేయకపోతే రేపు ప్రపంచ దేశాల మీద మళ్ళీ ఒకసారి సిగ్గుపోవాల్సిన పరిస్థితి తీసుకొస్తారు మీరు. మీతో అవుతుంది. ఇప్పటికే కొన్ని వందల మందిని మీరు పొట్టన పెట్టుకున్నారు, రేపు ఇంకా ఎక్కువ అయితే తప్పకుండా ప్రపంచ దేశాల ముందు అడక్క తినేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ దండకారణ్యంలో ఉన్నటువంటి ఆ లక్షల ఎకరాల భూమిని కనుక తీసుకుపోయి ఆ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్నటువంటి ఆ దండకారణ్యం మొత్తాన్ని కనుక తీసుకుపోయి అదాని చేతుల్లో, అంబానీ చేతుల్లో పెడితే అక్కడ మైనింగ్ స్టార్ట్ చేస్తే ప్రపంచ దేశాల ముందు అడక్క తినాల్సినటువంటి పరిస్థితి ఇది. అత్యంత ఎక్కువ ఖనిజాలు కలిగినటువంటి దేశంగా ఉన్నటువంటి ఈ భూమిని అమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కనుక వేరే దేశాలకు అమ్ముకుంటే ఆ దేశాలు బాగుపడితే మన దేశం అడక్క తినేటువంటి పరిస్థితులకు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దానికి కుక్కలాగా మొరుగుడు, పొద్దున లేచినామంటే మతం పేరుతో, కులం పేరుతో డ్రామాలు చేసుడు, రాజకీయాలు చేసుడు తప్ప ఇక్కడ ఇదే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, ఇదే మతాన్ని అడ్డం పెట్టుకొని మన దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి బీజేపీ రాజకీయాలను అర్థం చేసుకోకపోతే మాత్రం ఇక్కడ ఉన్న హిందువులందరూ కూడా ఈరోజు పాకిస్తాన్లో, వేరే దేశాల్లో ఏ విధంగా అయితే ముస్లింల గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఈరోజు అడక్కదిన్న దేశాలకు ఏ విధంగా అయితే వేరే దేశాలు మారుతూ ఉన్నాయో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి భారతదేశాన్ని తీసుకురావడానికి బీజేపీ పూనుకున్నది. ఇక్కడ ఒకవేళ బీజేపీ చేసేటువంటి రాజకీయ డ్రామాల వల్ల దేశం సర్వనాశనం అయితే అత్యంత ఎక్కువ స్థాయిలో అడక తినాల్సిన పరిస్థితి హిందువులకే అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటానా? ఒకసారి మీరు ఆలోచించండి. అంతేగాని పిచ్చోళ్ళలాగా మూఢనమ్మకాలు నమ్మినట్టు మీరు కూడా ఆ నరేంద్ర మోడీ ఏది చెప్తే కదే, బీజేపీ ఏది చెప్తే కదే అని చెప్పేసి ఆ బీజేపీ వెనకాల పోతే అత్యంత ఎక్కువ మందిని హత్య చేసేది, అత్యంత ఎక్కువ మంది బలయ్యేది కూడా కేవలం హిందువులు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దయచేసి మా మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇందులో కామెంట్ పెట్టడమో, ఇంకేదో పెట్టడమో, మీ కుక్కలాగా మురగడమో చేయకండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చూస్తూనే ఉన్నాను నేను. థ్యాంక్ యూ.